అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఎంతో సింపుల్గా A to Z వివరంగా చెప్తానండి. పానీపూరి అనేది తయారు చేసుకునే విధానము ఈరోజు వీడియో అయితే. అందుకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. నేనైతే పచ్చి బఠానీలు ముందే నానబెట్టుకున్నానండి 4 గంటల పాటు. ఇప్పుడు చిన్న సైజు ఎంత ఉండదు నిమ్మకాయ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకుందాము. ముందు పానీ అయితే చేసుకుందాము. ఆ తర్వాత చాట్ కూడా చేసేసుకుందాము. ముందైతే పిండి అయితే కలుపుకుందాము. ముందుగా అయితే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకోండి. బొంబాయి రవ్వ కప్పు వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నాను హెల్తీగా చేయడానికి. మీరు ఇదే ప్లేస్లోకి మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఒక కప్పుకి. ఇప్పుడైతే ఒక చిటికెడు వంట సోడా, అలాగే కాస్తంత సాల్ట్ వేసుకొని ఇది మొత్తం బాగా అయితే కలుపుకోవాలి. ఒకసారి ఇలా అయితే కలిపేసుకున్నాం కదా, కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. కాస్త లూజుగానే కలుపుకుందామండి, మరీ గట్టిగా అయితే వద్దు. రవ్వ అనేది నీళ్ళు అనేది పీల్చుకుంటుంది, నానుతుంది కాబట్టి. చూడండి, ఇక్కడైతే పిండి ముద్ద ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే తడిగుడ్డ అయితే దీని మీద అయితే వేసేసుకుందాము. ఇలా అయితే పిండి ముద్దకి ఆరిపోకుండా ఇలా 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కుక్కర్ తీసుకుని బంగాళదుంపలు అయితే కట్ చేసుకుని వేసుకుందాము. ఈలోపు కొద్దిగా నీళ్లు పోసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాం బంగాళదుంప అనేది. బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి. ఇలా ప్లేట్లు అయితే వేసేసుకున్నాను, చల్లారిపోతూ ఉంటాయి. అదే కుక్కర్లోకి ఇప్పుడైతే మనం బఠానీలు నానబెట్టుకున్నాం కదా, ఆ బఠానీలు నీళ్ళతో సహా పోసేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే బఠానీలు ఉడికించుకోవాలి. పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే దీన్ని ఒకసారి అయితే చేత్తో అయితే కలుపుకోవాలి. కలుపుకొని 2 భాగాలుగా చేసుకుందాము. ఇలా అయితే చేసుకుని ఇంకొక దానికి మూత ఇలాగే పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ రాయి మీదే చేసుకుంటున్నాను. మీరైతే చపాతీ పీట మీద చేసుకోవచ్చు. మరీ అంత పలుసుగా కాదు, మందంగా కాదు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంత మందం అయితే సరిపోతుంది. ఇప్పుడైతే చిన్న మూత కానీ గిన్నె కానీ తీసుకుని మనం పూరి షేప్ వచ్చేటట్టుగా ఏదైనా తీసుకోండి. ఇలా అయితే ఒక్కొక్కటిగా చేసేసుకోవాలి. ఇలా తీసుకొని మిగతా పిండి అయితే ఇలా అయితే తీసేసుకోవాలి. చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే ముందే నూనె అనేది పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం చేసుకున్న పానీపూరి అయితే ఒక్కొక్కటి నూనెలో వేసేసుకోవాలి. అవే చక్కగా పొంగుతూ పైకి లెగుస్తాయండి. మనం ఏమి చేయాల్సినంత. చూడండి, అన్నీ పొంగుతూ భలే చక్కగా వచ్చినాయి కదా. ఇప్పుడైతే ఒక్కొక్కటి వెనకకైతే తిప్పేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే చేసేసుకోవాలండి. పానీపూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు పానీ ఎలా చేసేసుకుందామో చూద్దాము. ఇప్పుడు పానీ కోసం కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనాకు, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, కారం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క,
కొద్దిగా ఉప్పు, చింతపండు నీళ్ళు కొన్ని, అంటే మొత్తం పోసేయద్దు, కొన్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా నలిగిపోయింది కదా, ఇందులోకి 2 గ్లాసుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు. మీరు మిక్సీ జార్లో పోసుకోకుండా గిన్నెలో పోసుకున్నా సరే, నేనైతే మిక్సీ జార్లోనే పోసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఈ గిన్నెలోకి అయితే పోసేసుకుందాము. ఇలా అయితే మొత్తంగా వచ్చేసిద్దని పోసేసుకున్నాను. ఇలా అయితే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, మనం ఇందాక గిన్నెలో ఇంకొన్ని చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా పోసేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మన పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చాట్ కోసం కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ముందుగా అయితే ఉడికించుకున్న బఠానీ, ఇది ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ టమాటో, బంగాళదుంపలు ఉడికించుకున్నాను 2, అయితే కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, చాట్ మసాలా, కారం, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు చేసే విధానం, ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పుడు వరకు బఠానీలు అయితే నీళ్ళేమీ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నలిగింది కదండి, పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూను నూనె అయితే పోసుకోవాలి. నూనె అనేది వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కాస్త మెత్తబడితే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు అనేది. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిపోయినాయి కదా, ఇప్పుడైతే మీడియం సైజ్ టమాటో ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్కు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందాక చూపించడం మర్చిపోయాను, ఇది కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కొద్దిగా ఉప్పు, కారం అండ్ ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర వేసిన పొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బఠానీలు మిక్సీ చేసుకున్నాం కదా, అదైతే వేసేసుకోవాలి ఇందులోకి. అలాగే బంగాళదుంప ముక్కలు, ఉడికించుకున్న బఠానీలు వేసేసుకోవాలి. వేసేసుకుని ఇది మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే కలుపుకున్నాం కదా, 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలి. నేను ఈ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇది కొద్దిగా చిక్కగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలా అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలిపేసుకుని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మన చాట్ కూడా రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఇలా కరకరలాడుతూ పానీపూరి అయితే చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.